హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఈ నెల మార్చి చివరిలోపు అంటే మార్చి 31వ తేదీలోపు ఇవి చేసుకోకపోతే రేషన్ కార్డుతో పాటు పథకాలు కూడా రద్దవుతాయి. ఎందుకు రద్దవుతాయి, ఏం చెయ్యాలి, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1,55,00,000కు పైగా రేషన్ కార్డులు ఉండడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా ప్రతి రేషన్ కార్డు కూడా ఆధార్తో లింక్ చేయాలని ఈకేవీసీ ప్రాసెస్ తీసుకుని రావడం జరిగింది. అయితే చాలామంది రేషన్ కార్డు కలిగిన వాళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈకేవీసీ అనేది చేసుకోలేదు. సో దాన్ని ఈ నెల చివరి ఆఖరులోపు అంటే ఈ మార్చి 31వ తేదీలోపు గడువు పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారో అందరూ కూడా ఈకేవీసీ చేసుకోవాలి. ఎందుకంటే రేషన్ కార్డు అనేది పథకాలకు అనుసంధానంగా ఉంటుంది. పథకాలకు అర్హత సాధించడానికి ఏమైనా ఉందా అంటే అది రేషన్ కార్డు మాత్రమే. ఎందుకంటే రేషన్ కార్డు ఉన్నవారిని ప్రావర్టీ కింద లెక్క కడతారు. కనుక ఈ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది అయితే ఉంటారో అంటే చిన్న పిల్లలతో సహా 5 సంవత్సరాలు దాటి 6వ సంవత్సరంలోకి వస్తున్నారో వారికి కూడా ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవీసీ వేలిముద్ర తీసుకోవాలని ప్రభుత్వం రూల్ పెట్టడం జరిగింది. ఒకవేళ పిల్లల నిమిత్తం అంటే తల్లికి వందనం పథకాలు లాంటివి అమలు చేసినప్పుడు ఈకేవీసీ చేసుకోకపోతే ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన డబ్బులు తల్లి ఖాతాల్లో పడే అవకాశం ఉండదు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఈ నెల మార్చి 31వ తేదీలోపు రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ రేషన్ డీలర్ వద్దకు వెళ్ళి మీ ఆధార్ కార్డు ఎలాగో ఆల్రెడీ మనకు లింక్ అయి ఉంటుంది కాబట్టి మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ ఇస్తే మీ వేలిముద్ర తీసుకొని ఈకేవీసీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే మీ రేషన్ కార్డుకి సంబంధించి రేషన్ అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. సో మీ రేషన్ కార్డు రద్దు అవ్వకుండా ఉండాలంటే ఈకేవీసీ అనేది చేసుకోవాలి. మార్చి 31 వరకు లాస్ట్ అనమాట. సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.